ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవా నీ కృపావతితో నన్ను బలపరచుము, దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండను. యోహాను సువార్త 8:12. ఆయనను వెంబడించుటకు తీర్మానం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చీకట్లో ఉండనివ్వడట. మన బ్రతుకులను చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చి జీవపు వెలుగుతో మనల్ని నింపుతానని వాగ్దానం చేశాడు. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉందని భక్తుడు సెలవిచ్చాడు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పాడు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఆయన మాటలు ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ వాక్కులో నుండి ఆయనలో ఉన్న వెలుగు మనలోకి వస్తుంది. ఆ వెలుగుని ఇతరులకు కూడా అందించేవారుగా ఉండాలని దేవుని చిత్తం. మత్తయి సువార్త 12:43-44 వచనాల్లో, ఒక్కసారి అపవిత్రాత్మ వ్యక్తిని విడిచిపోయిన తర్వాత అన్నాడు, అంటే ఆ వ్యక్తి లోపల అపవిత్రాత్మలు ఉండి అతని చీకటి బ్రతుకు బతికేలాగా అతన్ని ప్రేరేపిస్తూ చేయరాని పనులు చేసేలా, చూడరాని విషయాలు చూసేలా, తలంచరాని విషయాలను తలంచేలా, మరి అన్ని రకాలైన కీడు, అంత అంధకార సంబంధమైన విషయాలే వారి హృదయాల్లోకి నెట్టివేస్తూ ఉంటాయి, ప్రేరేపిస్తూ ఉంటాయి. దురాత్మలు, అపవిత్రాత్మలు లాంటివి ఒకసారి వదిలిపోయిన తర్వాత ఆ వ్యక్తి హృదయం దేవుని వాక్యం అనే వెలుగుతో నింపబడకపోతే, ప్రార్థన, దేవుని సన్నిధి లేకుండా ఉంటే, దయ్యాలు వెళ్ళిపోయే సరే, వెళ్ళిపోయిన దురాత్మలు మళ్ళా తిరిగి వస్తాయంట. ఆ వ్యక్తి హృదయం ఎలా ఉందో అని చెక్ చేస్తాయంట. అప్పుడు ఆ వ్యక్తి హృదయంలో దేవుని వాక్యం ఉంటే మరెన్నడూ రాకుండా వెళ్ళిపోతాయి. వాక్యపు వెలుగు లేకుండా, దేవుని మార్గంలో జీవించకుండా, ప్రార్థన జీవితం లేకుండా ఉన్నప్పుడు వెళ్ళిపోయిన అపవిత్రాత్మ డైరెక్ట్గా మళ్ళా ఆ వ్యక్తిలోకి రాకుండా తనకన్నా చెడ్డవైన 7 దురాత్మ అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చి అతని హృదయంలో ప్రవేశించి స్థిరకాలము కాపురం చేస్తాయంట. అతని కడపటి స్థితి మొదటి స్థితి కన్నా ఘోరంగా మారిపోతుంది అన్నాడు. అందుకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ప్రార్థించి దేవుని యందు నమ్మిక వచ్చినప్పుడు దురాత్మలు కానీ, అపవిత్రాత్మలు కానీ ఆ వ్యక్తిని, ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నవన్నీ కూడా పారదోలబడతాయి. ప్రభుని దేవుడు ఆ దురాత్మలను తరివేస్తాడు. అందుకే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యపు వెలుగులో మనం జీవించాల్సిన అవసరం ఉంది. నీ వాక్యమే నన్ను ఆదరించినది, నీ వాక్యమే నన్ను బలపరుచున్నది, నీ వాక్యమైన పాదములకు దీపమైనటువంటి ఒక కీర్తన పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు స్తోత్రమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జక్కై అనేటువంటి ఈ వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్గా అన్నీ కలిగి ఉన్న నెమ్మది లేని జీవితం జీవిస్తూ ప్రభును చూడాలని వస్తాడు. ఆయనిచ్చే రక్షణ పొందాలి, ఆయనిచ్చే సమాధానం, ఆయనిచ్చే నెమ్మది పొందుకోవాలి. ఈ శాంతి లేని జీవితం కన్నా శాంతిని అనుగ్రహించే ప్రభు యొద్దకు చేరాలని అనుకున్నాడు. ప్రభువారు వెళ్తున్న మార్గంలో వేలాది మంది ఆయన చుట్టూ వెంబడిస్తున్నారు. ప్రభుని ఎలా చూడాలి? ఇతను పొట్టివాడైనందున మనుషులందరూ అడ్డుగా ఉన్నారు కాబట్టి ప్రభును చూడలేను కనుక వై జంక్షన్లో ఉన్న మేడి చెట్టు ఎక్కితే యేసు ప్రభువారు కుడికి వెళ్ళినా కనబడతాడు, ఎడమకి వెళ్ళినా కనిపిస్తాడు. చెట్టు కొమ్మ మీద నుండి ప్రభుని చూడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రభువారికి హృదయ రహస్యాలు ఎరిగినవాడు, సమస్తం ఎరిగిన ప్రభు చెట్టు ఎదుగు రాగానే కన్నులెత్తి పైకి చూసి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. యేసు ప్రభువారు ఆయన కలవలేదు, ప్రభుకు ఆయన ఎవరో తెలియదు. కానీ ఆయన సర్వం ఎరిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగిన ప్రభు కనుక జక్కయ్య కిందకి రా, నేడు నేను నీ ఇంటికి రాబోతున్నాను అని చెప్పినట్టునే ఆ చెట్టు దిగి రాగానే గొప్ప ఆనందం, గొప్ప సంతోషంతో ప్రభుతో అంటాడు, ప్రభువా నాకున్న ఆస్తిని 2 భాగాలుగా చేస్తాను. ఒక భాగం అంతా ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్నాను వారందరికీ 4 రెట్లు తిరిగిస్తాను, 4 రెట్లు ఇచ్చేస్తాడ. యేసు ప్రభును చూడాలి, యేసును వెంబడించాలనుకోగానే అతనిలోని చీకటి క్రియలన్నీ తొలగిపోయాయి, దురాత్మలు వదిలిపోయి గొప్ప సంతోషం కలిగింది. ఇన్నాళ్ళు లేని సంతోషం, ధనగణతలు కలిగి ఉన్న, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్న దొరకని సంతోషం యేసయ్య పిలుపులో దొరికింది. కాబట్టే ప్రభు యొద్దకు వచ్చేసాడు, చీకటి బతుకు గుడ్ బై చెప్పాడు. మరి దేవుని వెలుగు చేత నింపబడ్డాడు, దేవుని జీవపు వెలుగులో అడుగు పెట్టాడు. అందుకే అంటాడు, నన్ను వెంబడించువారు ఇక చీకట్లో నడవక
జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఎంతమంది కోటాను కోట్ల మంది యేసయ్యను నమ్ముకున్న వారిలో అనేక మంది వారి పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు వైపు తిరిగారు. లంచగొండ్లు మారారు, తాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు. అనేక రకాల చెడ్డ జీవితాలు మంచి జీవితాలుగా మార్చబడ్డాయి. అనేక మతాల్లో ఉన్నవారు కూడా భక్తిగా, నీతిగా, సత్యాన్వేషణ చేసేవారు కూడా ప్రభు యొక్క వెలుగును తెలుసుకుని సత్యంలోనికి వచ్చేశారు. వాళ్ళకి డబ్బు లేక, దురలవాట్లుండి నమ్మల, సత్యాన్వేషణ, సత్యం తెలుసుకోవాలన్న మంటతో వారు వెతికారు కనుక సత్యమైన ప్రభు వారికి బయలుపరుచుకున్నాడు. జీవపు వెలుగులో వారు అడుగు పెట్టగలిగారు. ఈరోజు వాక్యం వింటున్న ఆత్మీయులారా, మీ జీవితంలో ఉన్న సమస్త చీకటి, ఆర్థిక ఇబ్బందులు, ఒక వ్యక్తిని కారుమబ్బులు కమ్ముకున్నట్టుగా, చీకటి కమ్ముకున్నట్టుగా మీ జీవితంలో ఉన్నట్లయితే అడగండి, ప్రభువా నా చుట్టూ ఉన్న ఈ చీకటిని తొలగించు. నేను ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులనే ఈ చీకటిలోని బయటపడినట్లు నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి, నీ జీవపు వెలుగు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తే ఇప్పుడే మీ కుటుంబాల మీద, మీ జీవితాల మీద దేవుని జీవపు వెలుగు ప్రకాశించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నిన్ను వెంబడించు ప్రతి ఒక్కరూ చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని సెలవిచ్చున్నావు. నీ ప్రజల్లో ఉన్న చీకటిని తొలగించండి. వారి జీవితాల్లో ఉన్న అపవిత్రాత్మలు, దురాత్మలు, అంధకార శక్తులు వారిని పీడిస్తూ ఉంటే అట్టి వాటిని యేసు నామములో దూరపరిచి నీ ప్రజలకు శాంతి సమాధానాలు అనుగ్రహించి, ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికున్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మా జీవితాంతం వరకు నీ జీవపు వెలుగులు నడిచే కృపను అనుగ్రహించి వీరిని, వీరి కుటుంబాలను బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయవాడ, గుంటూరు, ఏలూరు, అమరావతి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. లైఫ్ చేంజింగ్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్. తేదీ డిసెంబర్ 11వ తేదీ గురువారం. సమయం ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు. స్థలం A+ కన్వెన్షన్ సెంటర్, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, నియర్ బెంచ్ సర్కిల్, విజయవాడ. డోంట్ మిస్ ఇట్. ఈ వాగ్దానం విన్న తర్వాత ఆమెన్ చెప్పి మీ ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ థంబ్ మీద క్లిక్ చేయండి. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి చేయించండి. ఎందుకంటే దేవుని మాటలు అనేకులకు అందజేస్తున్న ఛానల్. అంతేకాకుండా అనాథ బిడ్డలు, ఆర్ఫన్స్కి ఆహారం అందించినటువంటి ఛానల్గా ఉంటుంది. అనేక అనాథాశ్రయాలు ఉంటుంది. మనతో కనెక్ట్ అయిన పిల్లలకి ప్రతిరోజు ఆహారం ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అందజేయబడుతుంది. ఈ ఛానల్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా వారికి మనం భోజనం పెట్టిన వాళ్ళు అవుతున్నాం. మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చెప్పి చేయించండి. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 12. 1 తిమోతి 4:12 వచ్చిన మీ వాగ్దానం. నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని. మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జోబ్ చాప్టర్ 22 వర్స్ 28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ
గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.